అది 2014 మార్చి 8 కౌలాలంపూర్ నుంచి మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం బయలుదేరింది. కానీ దాని గమ్యస్థానమైన బీజింగ్ చేరుకోలేదు. ఇప్పటి వరకు ఈ విమానం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విమానం ఎక్కడుందో ఒక క్లూ దొరికింది. ఈ విమానం గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోను కంప్లీట్ గా చూడండి. మార్చి 8, 2014 అంటే సుమారు 11 సంవత్సరాల క్రితం MH370 అనే మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుండి బయలుదేరి చైనా రాజధాని బీజింగ్ లో దిగాల్సి ఉంది. ఆ విమానంలో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ, 227 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది చైనాకు చెందిన వాళ్లే ఉన్నారు. పైలట్లు 2 మంచి అనుభవజ్ఞులు. 53 ఏళ్ల కెప్టెన్ జహారీ అహ్మద్ షాకు 33 ఏళ్ల అనుభవం ఉంది. 27 ఏళ్ల కో పైలట్ ఫరూక్ అబ్దుల్ హమీద్, జూనియర్ పైలట్ కి 7 ఏళ్ల అనుభవం ఉంది. ఈ విమానం 11 ఇయర్స్ ఓల్డ్ బోయింగ్ 777 ఎయిర్క్రాఫ్ట్. ఇందులో ఎలాంటి సమస్యలు అంటే గతంలో కూడా మెకానికల్ అలాగే ఎలక్ట్రికల్ లాంటి సమస్యలేవీ లేవు. ఇది పూర్తిగా మలేషియా మరియు చైనా మధ్య నడిచే సాధారణ విమానం. ఇది రోజు 5 గంటల 34 నిమిషాలు ప్రయాణించిన తర్వాత మలేషియా నుండి చైనాకు లేదా చైనా నుండి మలేషియాకు తిరిగి వెళ్లేది. వాస్తవానికి MH370 ఫ్లైట్ 5 గంటల 34 నిమిషాల పాటు ప్రయాణించాల్సి ఉంది. అయితే టేకాఫ్ కి ముందు ఇది ఇంధనంతో లోడ్ చేయబడుతుంది. ఆ ఇంధనం 7 గంటల 41 నిమిషాల పాటు ప్రయాణించగలదు. అంటే 2.5 గంటలు ఎక్కువే ప్రయాణించగలదు. అలా చేయడం విమానయాన సంస్థ రొటీన్ పద్ధతి కూడా. ఎందుకంటే వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి కారణంగా విమానం మళ్లించబడితే ఆ అదనపు ఇంధనాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజులాగే మార్చి 8, 2014 కౌలాలంపూర్ నుంచి MH370 విమానం బయలుదేరిన సమయం రాత్రి 12 గంటల 42 నిమిషాలు. మొదటి పైలట్ జిహారీ టేకాఫ్ కి ముందు, తర్వాత కౌలాలంపూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ తో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉన్నారు. టేకాఫ్ అవ్వగానే విమానం దక్షిణ చైనా సముద్రం వైపు వెళ్ళింది మరియు 20 నిమిషాల తర్వాత అంటే తెల్లవారుజామున 1:09కి విమానంలోని ట్రాన్స్పాండర్ దాని కరెంట్ GPS స్థానాన్ని కౌలాలంపూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ యొక్క రాడార్ కు పంపింది. ఇది ట్రాన్స్పాండర్ యొక్క ఆటోమేటిక్ ఫంక్షన్. అప్పటి వరకు అంతా ప్లాన్ ప్రకారం జరిగింది. అయితే 10 నిమిషాల తర్వాత అంటే ఉదయం 1:19 నిమిషాలకు MH370 విమానం మలేషియా వైమానిక పరిధిని విడిచిపెట్టి వియత్నామీస్ ఎయిర్ జ్యూరిస్టిక్ లోకి ప్రవేశించినప్పుడు కౌలాలంపూర్ కంట్రోల్ టవర్ చివరిసారిగా మొదటి పైలట్ జిహారీని సంప్రదించి ఫ్లైట్ MH370 వియత్నామీస్ నగరం హోచిమిన్ కంట్రోల్ టవర్ ని సంప్రదించాల్సి ఉంది అని చెప్పింది. మొదటి పైలట్ కెప్టెన్ జిహారీ ఈ సందేశాన్ని విన్నాడు. అలాగే దానికి రిప్లై కూడా ఇచ్చాడు. గుడ్ నైట్ MH370. ఈ గుడ్ నైట్ మెసేజ్ MH370 నుంచి అందిన చివరి మెసేజ్ అని కంట్రోల్ టవర్ కి లేదా కెప్టెన్ జిహారీకి తెలియదు. అప్పటికి విమానం టేకాఫ్ అయి 30 నిమిషాలు గడిచింది. విమానం తన గమ్యస్థానానికి చేరుకునే వరకు దాని మార్గంలో వచ్చే ఏదైనా ప్రధాన విమానాశ్రయం యొక్క ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ తో సంబంధం కలిగి ఉండడం సాధారణంగా జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుందని భావించారు. అయితే అప్పటి వరకు సాధారణంగా జరుగుతున్నదంతా అసాధారణంగా మారడం ప్రారంభించింది. తనకందిన చివరి మెసేజ్ తర్వాత అంటే సరిగ్గా 3 నిమిషాల తర్వాత అంటే రాత్రి 1:21 నిమిషాలకి MH370 విమానం రాడార్ నుంచి హఠాత్తుగా అదృశ్యమైపోయింది. అంటే విమానం కౌలాలంపూర్ మరియు హోచిమిన్ల 2 రాడార్ల నుంచి పూర్తిగా అదృశ్యమైపోయింది. కౌలాలంపూర్ టవర్ కి పూర్తిగా సాధారణం. MH370 ఇప్పుడు వియత్నామీస్ గగనతలంలోకి ప్రవేశించిందని వారు భావించారు. అందుకే అది వారి రాడార్ నుంచి అదృశ్యమైపోయిందని అనుకున్నారు. కానీ హోచిమిన్ కంట్రోల్ టవర్ రాడార్ నుంచి ఫ్లైట్ MH370 అదృశ్యమవడం చూడగానే వారు ఏదో తప్పుగా భావించారు. వారు వెంటనే కెప్టెన్ ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఎవరు స్పందించలేదు. 18 నిమిషాల పాటు హోచిమిన్ టవర్ MH370ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే కెప్టెన్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. వెంటనే హోచిమిన్ టవర్ కౌలాలంపూర్ టవర్ ని సంప్రదించి పరిస్థితిని వారికి వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో 1 గంటలోపు రెస్క్యూ సెంటర్ కి సమాచారం ఇవ్వాలి.
కానీ కౌలాలంపూర్ కంట్రోల్ టవర్ 4 గంటల తర్వాత ఏరోనాటికల్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ కు సమాచారం అందించింది. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఉదయం 6:15 MH370 బీజింగ్ లో ల్యాండ్ కావాల్సిన సమయం. అందరూ సరైన సమయంలో విమానం బీజింగ్ లో ల్యాండ్ అవుతుందనుకున్న ఆశతో ఉన్నారు. అయితే అక్కడి నుంచి కూడా ఎలాంటి పాజిటివ్ న్యూస్ రాలేదు. ఉదయం 6:32 విమానం అదృశ్యమైన ఖచ్చితమైన ప్రదేశంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. 7 దేశాల నుండి 34 నౌకలు మరియు 28 విమానాలతో గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అలాగే దక్షిణ చైనా సముద్రం సరిహద్దులో MH370 విమానం కోసం వెతకడం ప్రారంభించారు. అయితే దురదృష్టవశాత్తు విమానం జాడ కనిపించలేదు. అప్పటికే ఈ సంఘటన గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. టీవీ న్యూస్, వెబ్సైట్స్ మరియు సోషల్ మీడియా అంతా కూడా ఈ వార్తల్ని మాత్రమే చూపిస్తున్నారు. అప్పటికే అనేక దేశాల ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా సెర్చ్ ఆపరేషన్ లో భాగమయ్యాయి. రాడార్ల నుంచి విమానం అకస్మాత్తుగా అదృశ్యం కావడం వెనుకున్న కారణాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. ఒకవేళ అది సముద్రంలో ఏ ప్రాంతంలోనైనా కూలిపోతే అది చాలా పెద్ద విమానం కాబట్టి దాని శిథిలాలు దొరకవచ్చు అని అంచనా వేశారు. ఈ సెర్చ్ ఆపరేషన్ 4 రోజుల పాటు కొనసాగింది. కానీ జాడ కనిపించలేదు. అయితే 4వ రోజు రెస్క్యూ ఆపరేషన్ టీం మొత్తాన్ని కదిలించి ఒక వార్త వచ్చింది. మార్చి 8వ తేదీ తెల్లవారుజామున 1:20 ఫ్లైట్ MH370 రాడార్ నుంచి అదృశ్యమైనప్పుడు అది సివిలియన్ రాడార్ నుండి కూడా అదృశ్యమైంది. కానీ తర్వాత 1 గంట పాటు మలేషియా సైన్యం యొక్క రాడార్ లో ఉండిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే సివిలియన్ రాడార్ నుంచి అదృశ్యమైన తర్వాత కొన్ని నిమిషాలకు విమానం కుడివైపుకు వెళ్లడం ప్రారంభించింది. ఆపై యూటర్న్ తీసుకుని మలేషియా వైపు తిరిగింది. 30 నిమిషాల తర్వాత విమానం మలేషియాలోని పెనాంగ్ నగరాన్ని దాటి మలక్కా జలసంధి వైపుకు మళ్లింది. చివరిగా హిందూ మహాసముద్రాల్లో సైనిక రాడార్ పరిధిని గుర్తించగలిగేంత వరకు MH370 డిటెక్ట్ చేయబడింది. సమయం ఉదయం 2:22 దీని తర్వాత MH370 మిలిటరీ రాడార్ పై లేదా ఏ పౌర రాడార్ పైన కనిపించలేదు. మొత్తం రెస్క్యూ టీం మరియు విమానంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ విమానం ఎక్కడికి వెళ్ళిందనే ఒక రహస్యాన్ని మాత్రమే ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు. బీజింగ్ కి సరిగ్గా ఎదురుగా ఉన్న దశలో విమానం ఎందుకు పదునైన యూటర్న్ తీసుకుంది అనేది వారిని మరింత బాధపెట్టింది. ఇంతకు ముందు గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ మరియు దక్షిణ చైనా సముద్రంలో విమానం కోసం వెతుకుతున్న రెస్క్యూ టీం ఇప్పుడు హిందూ మహాసముద్రంలోని ఈ భాగంలో తమ పరిశోధనను ప్రారంభించింది. అయితే ఆశ్చర్యకరంగా ఇక్కడ కూడా విమానం యొక్క జాడ కనిపించలేదు. కొద్ది రోజుల తర్వాత మరొక సమాచారం బయటపడింది మరియు మరోసారి అది మొత్తం పరిస్థితిని మార్చేసింది. విమానం 2:22 మిలిటరీ రాడార్ నుంచి అదృశ్యమైంది. బోయింగ్ విమానాలు కొన్ని కారణాల వల్ల తమ సొంత కమ్యూనికేషన్ సిస్టమ్ విఫలమైనప్పుడు ఉపగ్రహాన్ని సంప్రదించడానికి ప్రయత్నించడం సాధారణం. విమానం స్వయంచాలకంగా అంటే ఆటోమేటిక్ పైలట్ మోడ్ లో ఉన్న తర్వాత ప్రతి గంట తర్వాత 35,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపగ్రహం ఇన్మారిసాట్ ని సంప్రదించడానికి ప్రయత్నించింది. ఈ ఉపగ్రహంలో సేవ్ చేయబడ్డ డేటా సహాయంతో నిపుణులు సంక్లిష్టమైన డేటాను ప్రదర్శించారు. కాబట్టి చివరికి ఫ్లైట్ MH370 యొక్క తదుపరి కదలిక కూడా తెలిసిందే. మిలిటరీ రాడార్ నుంచి అదృశ్యమైన మలేషియా విమానం మళ్లీ మలుపు తిరిగిందని తెలిసింది మరియు తదుపరి 5 గంటల పాటు అదే దిశలో హిందూ మహాసముద్రం మీదుగా ఎగురుతూనే ఉంది. 8:19 వద్ద విమానం చివరిసారిగా ఉపగ్రహానికి కనెక్ట్ చేయడానికి ప్రయత్నించింది. మరి ఇది MH370 నుంచి వచ్చిన చివరి సిగ్నల్. దీని తర్వాత విమానం మరే ఇతర ఉపగ్రహాన్ని సంప్రదించలేదు లేదా మరే ఇతర రాడార్ లో చూపలేదు. రెస్క్యూ టీం ఆ సమయంలో విమానం కోసం వెతకడం ప్రారంభించినప్పుడు విమానం నిజంగానే ఎగురుతోంది. కానీ దాని స్థానం అక్కడికి చాలా దూరంగా ఉంది. ఆస్ట్రేలియాకు పశ్చిమాన 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ మహాసముద్రంలోని ఈ వక్ర ప్రదేశానికి వచ్చిన తర్వాత ఉపగ్రహానికి విమానానికి సంబంధాలు తెగిపోయాయని నిపుణులు మరియు రెస్క్యూ టీం భావించారు. అంటే కౌలాలంపూర్ నుంచి బయలుదేరిన తర్వాత ఈ విమానం వక్ర ప్రదేశానికి చేరుకోవడానికి పూర్తిగా 8 గంటలు పట్టింది మరియు విమానంలో మొత్తం ఇంధనం కూడా ఇంతే. కాబట్టి ఇంధనం అయిపోవడం వల్ల MH370 ఈ వంపు ఉన్న ప్రదేశంలోనే క్రాష్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. హిందూ మహాసముద్రం యొక్క ఈ హైలైట్ చేయబడిన వంపు ప్రాంతం
ప్రాంతం మొత్తం భారతదేశం కంటే పెద్దది. లోతైన సముద్ర పరిశోధన ఆపరేషన్ ప్రారంభించబడింది. MH370 కనుగొనడం మరియు దానిలోని బ్లాక్ బాక్స్ కనుగొనబడే వరకు క్రాష్ కు ముందు విమానం లోపల ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. విమానం కోసం వెతుకులాట ప్రక్రియ కొన్ని నెలలు మాత్రమే కాదు, చాలా సంవత్సరాల పాటు సాగింది. అయితే విమానం గురించి ఎలాంటి క్లూ దొరకలేదు. 3 ఏళ్ల తర్వాత డీప్ సీ ఆపరేషన్ ఎట్టకేలకు ఆగిపోయింది. ఇందులో $160 మిలియన్ పైగా ఖర్చు చేశారు. సెర్చ్ ఆపరేషన్ లో విమానం జాడ దొరకలేదు. కానీ 2015లో విమానం అదృశ్యమైన ఒక సంవత్సరం తర్వాత విమానం యొక్క కుడి ఫ్లాపెరాన్ ఐలాండ్ ఆఫ్ రీయూనియన్ బీచ్ కు చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో ఉపయోగపడే విమానం యొక్క భాగం ఇది. ఫ్లాపెరాన్ ని పూర్తిగా పరిశోధించగా మరో భయంకరమైన వాస్తవం వెల్లడైంది. MH370 నీటిలో కూలిపోయినప్పుడు అప్పుడు ఈ ఫ్లాపెరాన్ ఎక్స్పాండ్ కాలేదని నిపుణులు భావిస్తున్నారు. అంటే దీని అర్థం నీటిపై కూలిపోతున్నప్పుడు విమానం దాని ముక్కు మీద సముద్రంలో పడిపోయింది. విమానం యొక్క అనేక ఇతర భాగాలు మరియు శిథిలాలు తర్వాత సంవత్సరాల్లో ఆఫ్రికా తీరంలో కనుగొనబడ్డాయి. అయితే ఇప్పటి వరకు విమానం ప్రయాణికుల గురించి ఎలాంటి క్లూ లేదు. ఈ రోజు వరకు మలేషియా విమానం MH370 అదృశ్యమయ్యే ముందు లోపల ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. విమానం హైజాక్ కి గురైందని కొందరు పరిశోధకులు అనుమానించారు. విద్యుత్ వైఫల్యం కారణంగా బయట ప్రపంచంతో విమానానికి సంబంధాలు తెగిపోయాయని మరియు ఆక్సిజన్ లేకపోవడం వల్ల విమానంలో ఉన్న వారందరూ స్పృహ తప్పి పడిపోయారని కొందరు భావించారు. సరే, అసలు కారణం విమానం బ్లాక్ బాక్స్ లోపల సేవ్ చేసిన రికార్డింగ్ల ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. విమానం హిందూ మహాసముద్రంలో ఎక్కడో తప్పిపోయి ఉంటుంది. ఫిబ్రవరి 2022లో MH370 అదృశ్యమైన పూర్తి 8 సంవత్సరాల తర్వాత విమానం మరోసారి కనబడుతుందని భావించారు. బ్రిటిష్ రిటైర్డ్ ఎయిర్ స్పేస్ ఇంజనీర్ రిచర్డ్ గోఫ్రీ బలహీనమైన సిగ్నల్ ప్రచారణ విశ్లేషణ ద్వారా విమానం యొక్క అసలు స్థానాన్ని కనుగొన్నట్లు పేర్కొన్నారు. మరియు ఆశ్చర్యకరంగా రిచర్డ్ పేర్కొన్న పిన్ పాయింట్ ప్రదేశం హిందూ మహాసముద్రంలోని అదే వంపు ప్రాంతంలో ఉంది. రిచర్డ్ తప్పిపోయిన మలేషియన్ ఎయిర్లైన్స్ యొక్క శిథిలాలు అతను చెప్పిన ఖచ్చితమైన పాయింట్ వద్ద సముద్రానికి 4000 కిలోమీటర్ల దిగువన ఉన్నాయని నమ్మారు. మలేషియా అధికారులు ఈ రిటైర్డ్ ఎయిర్ స్పేస్ ఇంజనీర్ యొక్క వాదనను ఎంత సీరియస్ గా తీసుకున్నారు, మరి ఈ ప్రదేశంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభిస్తారా లేదా అనేది సమయం మాత్రమే చెప్పాలి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.